హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏపీ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈరోజు జూలై 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు మనకు తెలుస్తుంది. సో లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6100 పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తే అవి ఇప్పుడు క్యాన్సిల్ చేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం 16347 టీచర్ పోస్టు భర్తీ చేయనుంది. అది మీకు నోటిఫికేషన్ రిలీజ్ జారీ చేసింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ రేపు అనగా మంగళవారం CSE.ap.gov.in వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఎప్పుడు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఆన్లైన్ పేమెంట్ ఈ మంత్ 3rd నుంచి 16th వరకు ఫీజు పే చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే 14th నుంచి 17th వరకు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ టెట్ ఎగ్జామ్ను ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఏపీ టెట్ ఎగ్జామ్ని ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఆల్రెడీ ఈ టెట్ ఎగ్జామ్ రాసిన వారు కూడా మళ్ళీ రాయాల్సి ఉంటుంది, కానీ ఫీ మాత్రం కట్టవలసిన అవసరం లేదు అని సమాచారం ఉంది. అయితే ఈ పాత అప్లికేషన్ నంబర్తో మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అనే సమాచారం ఉంది. సో అది మీకు త్వరలో ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. అయితే ఎవరైతే ఈ టెట్ స్కోర్ పెంచుకోవాలని అనుకుంటున్నారో వారు మరలా అప్లై చేసుకోవచ్చు. ఏపీ టెట్కి సంబంధించిన సిలబస్ మొత్తం మీకు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఎవరు ఈ టెట్ డిఎస్సి ఎవరికి ఎలిజిబిలిటీ అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ పేపర్ 1 లేదా పేపర్ 2 ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పాల్గొనేందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫై చేసిన ప్రకారం ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు ఎటువంటి కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితికి పరిమితి లేదు. అయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 కోసం అయితే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 కోసం విద్యా అర్హత పరంగా ప్రమాణాల కింద అందుబాటులో ఉన్నాయి. పేపర్ 1 అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఎవరైతే ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ళు డిఈడి డిప్లొమాను కంప్లీట్ చేసి ఉండాలి. పేపర్ 2ని రాయాలనుకునేవారు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యసించి ఉండాలి, అంటే బీఈడి. సో ఇంకొక 1 వీక్లో మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఈ ఏపీ టెట్ సంబంధించిన నోటిఫికేషన్ రేపు మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ద్వారా మీకు పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ ఆ గంట ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవట్లేదు. దయచేసి అది యాక్టివ్ చేసుకుంటే నేను ఏదైనా మీకు వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ వస్తుంది. మీకు మరింత సమాచారాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.